Hello everyone, this is Kavita. Welcome back to my channel. Today we are going to discuss about skeletal system. ఈ skeletal system అంటే ఏంటి? ఇది ప్రతి ఒక్కరి హ్యూమన్ బాడీకి ఇంటర్నల్గా ఉంటుంది. ఈ skeleton అనేది ప్రతి ఒక్కరి హ్యూమన్ బాడీకి ఇంటర్నల్గా ఉండి ఒక ఫ్రేమ్వర్క్ని ఇస్తుంది, ఒక స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. ఈ skeleton అనేది ప్రతి ఒక్కరి హ్యూమన్ పుట్టినప్పుడు 270 బోన్స్ అనేవి ఉంటాయి. పుట్టినప్పుడు 270 బోన్స్తో ఒక హ్యూమన్ న్యూ బోర్న్ అనేది పుడుతుంది. కానీ అడల్ట్హుడ్ వచ్చేసరికి ఆ బోన్స్ అనేవి డిక్రీజ్ అవుతూ 206 బోన్స్తో కలిగి ఉంటుంది. అయితే ఈ 206 బోన్స్ ఎలా అయ్యాయి అంటే కొన్ని బోన్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి, ఒక దగ్గరికి అయిపోయి ఒక ఫ్యూజ్ అయ్యి ఒకటే బోన్గా కనపడుతుంది. సో అందువల్ల అడల్ట్హుడ్ వచ్చేసరికి 206 బోన్స్ అనేవి ఉంటాయి. సో మీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా సరే హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి అంటే ఇప్పటికీ మనం చెప్పాల్సిన ఆన్సర్ 206 బోన్స్. అలాగే బై బర్త్ హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ అని అడిగితే అప్పుడు మీరు 270 బోన్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఓకేనా? ఈ స్కెల్టన్ని 2 టైప్స్గా డివైడ్ చేసి అవి యాక్సియల్ స్కెల్టన్ అలాగే అపెండిక్యులర్ స్కెల్టన్. యాక్సియల్ స్కెల్టన్లో వర్టిబ్రల్ కాలమ్, రిబ్ కేజ్, స్కల్ ఇవనేవి ఉంటాయి. ఈ యాక్సియల్ స్కెల్టన్లో 80 బోన్స్ అనేవి ఉంటాయి. వర్టిబ్రల్ కాలంలో 32 నుండి 34 బోన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ వర్టిబ్రల్ కాలం అంటే చాలామందికి అర్థం కాదు. ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా దాన్ని వర్టిబ్రల్ అంటారు, వర్టిబ్రా అంటారు అనమాట. అయితే ఇందులో 32 నుండి 34 బోన్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి ఇందులో హ్యూమన్కి ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఈ బోన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. అది ఎక్కడ అంటే శాక్రమ్ అలాగే కాకిక్స్ అనమాట. ఈ శాక్రమ్ కాకిక్స్ ఎక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ శాక్రమ్ బోన్స్ అనేవి మనం బటక్స్ అనేవి ఉంటాయి కదా, బటక్స్కి మిడిల్లో ఒక మనకి లైన్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ ఉండే బోన్స్ని వర్టిబ్రాని శాక్రమ్ బోన్స్ అనేవి అంటారు. సో అలాగే మనం పూర్తిగా కూర్చుంటాం కదా, పూర్తిగా కూర్చున్నప్పుడు మన బటక్స్ కింద నేలకి ఆనుతాయి కదా, అక్కడ ఉండే బోన్స్ని కాకిక్స్ అంటారు. సో మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఈ శాక్రమ్ అలాగే కాకిక్స్ అనే బోన్స్ గురించి మనం పెల్విక్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఈ యాక్సియల్ స్కెల్టన్లోనే రిబ్ కేజ్ కూడా ఉంటుంది. ఇందులో 12 pairs ఆఫ్ రిబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటే 24 రిబ్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటితో పాటుగా స్టెర్నమ్ కూడా ఉంటుంది. ఈ రిబ్స్ అనేవి ఈ స్టెర్నమ్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ స్టెర్నమ్ అనేది మిడిల్ ఆఫ్ ద చెస్ట్లో ఉంటుందన్నమాట. అంటే 2 బ్రెస్ట్లకి మధ్యలో ఉండే గ్యాప్లో ఈ స్టెర్నమ్ అనేది ఉంటుంది. ఫ్రంట్ రిబ్స్ అనేవి దీనికి అటాచ్ అవుతూ ఈ స్టెర్నమ్కి అటాచ్ అవుతూ బ్యాక్ సైడ్ అవే రిబ్స్ స్పైన్కి అటాచ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్కల్, ఇది యాక్సియల్ స్కెల్టన్లో ఉంటుంది. ఈ స్కల్లో 22 బోన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంకా 7 బోన్స్ కూడా ఉంటాయి. ఒక మనిషి రిటార్గా నించున్నప్పుడు ఉపయోగపడే బోన్స్ అనేవి కూడాను ఈ యాక్సియల్ స్కెల్టన్లో ఉంటాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే హెడ్ నుంచి, ట్రంక్ నుంచి, అలాగే అప్పర్ లిమ్స్ అంటే చేతులు, అలాగే లోవర్ లిమ్స్ అంటే కాళ్ళకి, ఈ హిప్ జాయింట్స్ అన్నిటికీ ఈ యాక్సియల్ స్కెల్టన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెల్టన్. ఇందులో 126 బోన్స్ అనేవి ఉంటాయి. ఈ 126 బోన్స్ అనేవి పెక్టోరల్ గ్రిడిల్స్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, అలాగే పెల్విక్ గ్రిడిల్స్ అండ్ పెల్విక్ ఇవన్నిటిని సూచిస్తుంది. ఇవన్నీ అపెండిక్యులర్ స్కెల్టన్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలిపితే 126 బోన్స్ అనమాట. ఈ అపెండిక్యులర్ స్కెల్టన్ ఫంక్షన్ ఏంటంటే ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇవి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే డైజెషన్ చేస్తుంది, ఎక్స్క్రీషన్ చేస్తుంది, ఎస్పెషల్లీ రిప్రొడక్షన్ కూడా చేస్తుంది, అలాగే లోకోమోషన్ కూడా చేస్తుంది. లోకోమోషన్ అంటే చలించడం, అంటే వెంటనే రియాక్ట్ అవ్వడం అలా చేస్తుంది. ఈ స్కెల్టన్ సిస్టమ్కి మేజర్గా 5 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అదేంటంటే సపోర్ట్ చేస్తుంది, మూమెంట్ని ఇస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది, అలాగే బ్లడ్ సెల్స్ని కూడాను ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటుంది, అలాగే మినరల్స్ని కూడా స్టోరేజ్ చేసుకుంటుంది, ఎండోక్రైన్ రెగ్యులేషన్ కూడా పనిచేస్తుంది. ఇది అనటామికల్గా అలాగే ఫిజియోలాజికల్గా కూడా ఈ స్కెల్టన్ సిస్టమ్ విధానం అనేది ఇది. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేని గురించి అయినా స్పెసిఫిక్గా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ వీడియోలో టైప్ ఆఫ్ బోన్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇలాంటి నాలెడ్జబుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.